హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్లో అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. ఒక కడాయి తీసుకొని అందులోనికి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల మినప్పప్పు, దీన్ని కొంచెము ఫ్రై చేసుకొని మినప్పప్పును, మీ దగ్గర పొట్టు పప్పు ఉన్నా పర్వాలేదు, లేదనంటే నార్మల్ పప్పు ఉన్నా కూడాను పర్వాలేదు. అర స్పూను ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము అల్లమును కట్ చేసి పెట్టుకొని ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి తగినంత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత పీల్ చేసి పెట్టుకున్నటువంటి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, అలాగే ఒక 4 టమాటోస్, ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. దీనిలోనికి కాస్త నిమ్మకాయ సైజు కంటే ఇంకాస్త కొంచెం తక్కువ చింతపండు కూడా మనము యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టులోకి మంచి కాంబినేషన్ అండి. మేము ఎక్కువ పెసరట్టులోకి ఈ రెసిపీని మేము ఫాలో అవుతాము. తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని దీనికి బెల్లాన్ని మనము యాడ్ చేసుకోవాలి. నేను బెల్లం పొడిని యూజ్ చేస్తున్నాను. ఒక 3 or 4 స్పూన్స్ బెల్లం పొడి వేసుకొని మంచిగా కాస్త సాల్ట్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 ఎండుమిరపకాయలు కట్ చేసుకున్నట్టు ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి.